రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఉత్తర ఈశాన్య దిశ నుంచి క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయి. మరో 2 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. కోల్డ్ వేవ్ పై పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయంలో సింగిల్ డిజిట్ కి టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలితో గజగజా వణికిపోతున్నారు గిరిజనులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డు సృష్టిస్తున్నాయి. ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు జనం. ఏజెన్సీలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గిన్నెదరిలో 7.2, బోరజ్లో 8.1, అర్లీ టీలో 8.1, తిర్యాని 8.7, పొచ్చెరలో 9.3, సోనాలలో 9.4 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. పెరిగిన చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వణికించే చలిలో స్కూళ్లకు వెళ్లేందుకు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో స్కూళ్లలో హాజరు శాతం పడిపోతోంది. మారుమూల ప్రాంతాల్లో అయితే అరాకొరగానే క్లాసులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 206 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత 20 రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలికి స్నానాలు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. బయట వస్తే చలి బాగా ఉన్నది, చాలా ఉంది. ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం సార్. పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు ప్రజలు. జిల్లాలతో పాటు సిటీలోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖంతో పాటు కోల్డ్ వేవ్స్ తో వణుకుతున్నారు ప్రజలు. సగానికి సగం పడిపోతున్నాయి టెంపరేచర్లు. వచ్చే 2 రోజులు ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు.